దేశంలో బీజేపీ వెలిగిపోతుందంట కదా. వెళ్ళిపోద్దండి. సాఫ్ట్వేర్ అంతా మా ఇంట్లో ఉంటే అదే వెళ్ళిపోద్ది. ఈవీఎంలు ట్రాపింగే కదా. ఆధారాలు ఉన్నాయా? 100%. నేను చూపిస్తా మీకు. ఓకే. నిన్ననే నేను మాకు ఒక ఆయన పెట్టాడండి, చూపిస్తాను మీకు. మేమందరం కాంగ్రెస్కే ఓటేసాము, కానీ మహారాష్ట్రలో మేమందరం కాంగ్రెస్కి ఓటేసాం, కానీ మా ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి వాళ్ళు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అది వాస్తవం కాదంటారు, లేకపోతే అది కూడా మేమే క్రియేట్ చేసాం అంటారా? అంటే ఆధారాలు చూపిస్తే అది కొంచెం జనాలకి సైంటిఫిక్గా ఉంటుంది. తీస్తున్నాను, ఒక్క నిమిషం టైం ఇస్తాను. రీసెంట్గా 3 days బ్యాకే కదా మహారాష్ట్ర ఎన్నికలు. ఇటువంటి ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ ఏమన్నా భవిష్యత్తులో ఆందోళన చేసే కార్యం ఉందా? 100%. అభివృద్ధి చెందిన యుఎస్ లాంటి దేశాల్లోనే ఈవీఎంలు వాడట్లా. అలాంటిది మరి మన ఇండియాలో ఈవీఎంలు వాడుతున్నారంటే అర్థం ఏంటి? బ్యాలెట్ సిస్టంతో ఇదే నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ రామన్నాడు. ప్రతిపక్షాలు అంటున్నది నిజమే, రైట్. దాన్ని రిఫండర్గా తీసుకొని నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో, అంటే బీహార్ ఎలక్షన్ కానీ వీటిల్లో ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ సిస్టంతో రామనండి. అప్పుడు నిజంగా కనుక ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కడితే అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ప్రజల్లో ఇది ఉందని. అసలు నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అని చాలా సిగ్గుచేటే. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి మన మీద మణిపూర్లో జరుగుతున్న ఒక్క ఇష్యూను సాల్వ్ చేయలేని వ్యక్తి దేశం అంతా ఇదని చెప్తాడు, గొప్ప అని చెప్తాడు. మణిపూర్లో శాంతి భద్రతలు అన్ని సక్రమంగా చెప్పి హోమని చెప్తారు కదా, అమిత్ షా చెప్తున్నారు. మీరు వెళ్ళొచ్చినారా? మీరు వెళ్ళొచ్చారా? అంటే మేము వెళ్తాం కదా, అమిత్ షా స్టేట్మెంట్ చూస్తున్నారు కదా. కాదండి, ఒక విషయం, పార్లమెంట్లో దీని గురించి మణిపూర్లో ఎలాంటి హింసాకాండ జరగట్లేదు. ప్రస్తుతం అన్న గతంలో జరగడం. రీసెంట్గా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరిగే ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు పార్లమెంట్లో ఏ రోజైనా కానీ పార్లమెంట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మణిపూర్లో జరుగుతుందంతా ఒక బోటకం, ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఏదో దుమ్మెతో పోస్తుందని చెప్తున్నారని ఆయన ఎప్పుడైనా ఆయన చెప్పాడా? ఎప్పుడూ చెప్పలా. మణిపూర్లో జరుగుతున్న సంఘటనకి మా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా మణిపూర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మణిపూర్లో ఒక కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక సబ్ కమిటీ లాంటిది వేసి అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది దాని గురించి ఏమన్నా రిపోర్ట్ లాంటిది ఏమైనా తెప్పించుకున్నారా? ఏమీ తెప్పించుకోవాలా. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి లేనిదిగాడ అక్కడ ఉన్నట్టుగా ఒక బోటకపు ఎన్కౌంటర్ లాంటిది క్రియేట్ చేసి నరేంద్ర మోడీ అధికారులు రావడం తప్ప, మామూలుగా అయితే కానీ నరేంద్ర మోడీ గారు బ్యాలెట్ సిస్టమ్ పెడితే అప్పుడు నిజంగా కనుక ప్రజల పట్టం కడితే ఇంకా కాంగ్రెస్ మీద, ఇండియా కూటమి మీద వ్యతిరేకం ఉంటుందిరా బాబు. మీరు ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు అన్న తర్వాత కూడా బ్యాలెట్ పెట్టాము, బ్యాలెట్ పెట్టినా కూడా ప్రజలు మళ్ళీ మాకే ఓట్లు వేస్తున్నారు. బ్యాలెట్ పెడితే ఎన్డీఏ కూటమికి అవకాశం ఉండదంటారా? 100% ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళు. ఓకే. ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్న యూత్ కాంగ్రెస్ ఏ పార్టీకి సంబంధించిన వింగ్ గడంతా యాక్టివ్గా పనిచేయట్లేదు. ప్రతి ఒక్క అంశం గురించి పనిచేసేది ఏదైనా వింగ్ ఉందంటే ఓన్లీ ఒక యూత్ కాంగ్రెసే. కావాలంటే ఆన్ ది రికార్డు మీరు చూసుకోవచ్చు. మణిపూర్ సంఘటన జరిగినప్పుడు కూడా రీసెంట్గా మేము 5 days బ్యాక్ కాడ క్యాండిల్ మార్చ్ కూడా మేము పెట్టాము. కానీ మణిపూర్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి కానివ్వండి, ఇలాంటి కులాల మధ్య, మతాల మధ్య జరిగే వాటి గురించి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు ఉన్నప్పుడు మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు గారు ఆధ్వర్యంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పాదయాత్ర కూడా జరిగింది. అప్పుడు లాస్ట్గా చెప్పండి, వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్. ఇప్పుడు వరకు మీరు చూసిన వాళ్ళు బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎందువల్ల? మాట ఇస్తే మాట తప్పడు, ఒక పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి పేదవాడు బాగుండాలనే ఆశయంతో 2002-2003లో పాదయాత్రలు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి మే నెలలో ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజలు పడుతున్న కష్టాన్ని
ఇవాళ దేశం మొత్తం చాలా గొప్పగా, దేశం కాదు వరల్డ్ వైజ్గా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన 3 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఒక పేదవాడు చాలా ధైర్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెట్టాడంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అంతకుముందున్న గవర్నమెంట్లు ఎవరు చేయలేదండి. తర్వాత రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అన్నది. తర్వాత విద్య, ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలన్నా, ఒక మెడికల్ చదవాలన్నా కూడా ఇళ్లకే పరిమితం కాకుండా ఒక లేని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులను కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది కూడా ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమైంది. అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసు నమోదు చేయించింది. అది ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుంది. అది గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో కూడా ఆవిడ వ్యతిరేకించింది. నా తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లన్నీ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని. అందులో వాస్తవం ఎంత? అది ఏమైపోద్దంటే కేసు పూర్వఫలాలు అన్నీ తీసిన తర్వాత, అంటే మామూలుగా ఏంటంటే ఆ టైంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది అన్నారు కాబట్టి అందులో పేరు చేర్చాం తప్ప ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక సొంత కొడుకులాగానే చూసుకుని తప్ప ఒక బయట వ్యక్తిలాగా ఎప్పుడు చూసుకోలేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం లాగా ఉందన్నా కూడా ప్రాజెక్టులు కట్టాలనే ఆశయంతో కూడా ముందుకు వచ్చింది అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వలన. రైతు బాగుండాలన్నా కూడా, విద్యార్థులు బాగుండాలన్నా కూడా, సామాన్యమైన ప్రజలకి హెల్త్ బాగుండాలన్నా కూడా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసిన దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంతకి 1000% మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే విధంగా అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలులో అదానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏమో కేంద్ర ప్రభుత్వ అనుమతితో మేము ఒప్పందాలు చేసుకున్నాము, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని జగన్ చెప్తారు. ఏం చెప్తారు? 100% ఆ రోజును ఎవరైతే విద్యుత్ శాఖ మినిస్టర్ ఉన్నాడో ఆ రోజు విద్యుత్తుకు సంబంధించిన ఓఎస్డీలు కానివ్వండి, దానికి సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, అసలు ఏం జరిగిందన్నది వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజం అన్నది నిగ్గు తేలుతుంది. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్తో తీసుకున్నారా లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందన్నది అది ఎంక్వైరీ చేయాల్సింది. వాస్తవా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని అమెరికాలోనూ ప్రూవ్ అయింది. కాబట్టి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఎంక్వైరీ చేయాలి. కానీ ఎంక్వైరీ చేయకపోతే కనుక ఎంక్వైరీ చేయాలి. తర్వాత ఆ రోజు ఉన్న ఆఫీసర్లని ఇవాళ కనుక అధికారంలో ఉంటే వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టాలి. ఒక ట్రిబ్యునల్ కమిటీ లాంటిది ఒకటి వేసి, అంటే ఒక కమిటీ లాంటిది వేసి ఆ రోజు అసలు జరిగింది ఏంటి, పూర్వపోరాలు ఏంటి అన్నది అది ప్రజలకి వివరించాలి. వివరించలేదనుకోండి కూటమి గవర్నమెంట్ కూడా ముడుపులు తీసుకున్నట్టుగానే అనుకుంటాం. మేము యూత్ కాంగ్రెస్ తరఫున మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు జరిగిందా జరగలేదా? జరిగితే ఉన్న ఆఫీసర్లు ఎవరు? ఆ రోజు ఉన్న ఆఫీసర్లు ఎవరు? ఆ రోజు ఉన్న మినిస్టర్ ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన వేరే పార్టీలో గెలిపాడు కదండి, కూటమి పార్టీతో ఉన్నాడు కదా. నిజంగా కనుక అవినీతి జరిగింది అనుకుంటే కనుక అలాంటి అవినీతి జరిగిన ఎమ్మెల్యేలు కూడా బర్తరఫ్ చేయండి, పార్టీ నుంచి తీసేయండి. అంటే ఆ రోజు అవినీతి జరిగింది, అవినీతి జరగకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఆఫీసర్లు కానివ్వండి ఉంచండి. అవినీతి జరిగింది అనుకోండి అందరిని తీసేయండి. ఏదో రైట్, కూటమి గవర్నమెంట్ మాట ఇచ్చిన దాని ప్రకారమే ఎలాంటి అవినీతి జరిగినా కూడా ఉక్కుపాదంతో మోపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజల మీద పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని సిబిఐ ఎంక్వైరీ చేశారు. అది రుజువైంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టమనండి.